నమస్తే అండి. మనం ఈరోజు బంగాళదుంప గుడ్డు మసాలా కర్రీ చేసుకుందాం. దానికోసం గుడ్లు బంగాళదుంపలు ఉడకపెట్టుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత చెక్క 2 లవంగాలు వేసుకుందాం. అవి కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత వేయించుకున్నాక అవి వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మగ్గించుకుందాం. అందుకోసం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని త్వరగా మగ్గుతాయండి. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసేద్దాం, కలుపుకుందాం. కొంచెం మగ్గాక కారం కూడా వేసేసి అది కూడా కలిపేసి 1 నిమిషం అలా మగ్గనిద్దాం. మళ్ళీ తర్వాత మూత పెట్టేద్దాం. తర్వాత వాటర్ పోసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు సరి చూసుకుందాం అంతా సరిపోయిందో లేదో. తర్వాత మూత పెట్టేసుకొని ఉడకపెట్టిన గుడ్లు వేసేసుకుందాం. అవి కొంచెం ఉడికాక ధనియాల పొడి, వెల్లుల్లిపాయి దంచి పెట్టుకున్నానండి మసాలా అందులోకి. అదేను చాలా బాగుంటుందండి. వేసుకొని కొంచెం ఉడకపెట్టుకున్నాక కూర రెడీ అయిపోయిందండి. తీసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ చూసి చెప్పండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.